వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమార్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ దిలీప్ గుడే గారు, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ నుంచి. సో ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. ఎక్కడ చూసినా మంకీ పాక్స్, దాని గురించి ఒక రకరకాల అపోహలు, భయాలు అయితే ఉన్నాయి. సో దీని మీద క్లారిటీ ఇచ్చేందుకు మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే సార్, ఇప్పుడు ఎక్కడ చిన్న దద్దుర్లు కనిపించినా లేదంటే ఫీవర్ వచ్చినా ఏదైనా కూడా మంకీ పాక్స్ ఆఫ్టర్ కరోనా చాలా భయపడుతోంది సొసైటీ అంతా కూడా. అసలు మంకీ పాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది, నిజానికి ఎవరు భయపడాలి, దీని గురించి ఎవరు జాగ్రత్త పడాలి? సో మంకీ పాక్స్ ఈజ్ సంథింగ్ విచ్ మనం ఇప్పుడు చూస్తున్నది కాదు. ఇన్ఫ్యాక్ట్ 4-5 ఇయర్స్ నుంచి 2022లోనే మనం చూసాం, ఇండియాలో చూసాం. 2022 జూన్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 20-30 కేసెస్ చూసాం మనం. బట్ ఇవి ఏమీ సీరియస్ అయ్యి అంటే మరీ ప్రాణం మీదకి వచ్చేలా అంత సీరియస్ అయితే అవ్వలేదు. బట్ ఇఫ్ యూ గో బ్యాక్, ఇన్ఫ్యాక్ట్ జూన్ 22 నుంచి ఆగస్ట్ 2023 వరకు WHO ఒక అలర్ట్ ప్రకటించింది, పబ్లిక్ హెల్త్ అలర్ట్. అవును, కానీ అది ఆఫ్రికన్ కంట్రీస్కి, ఎందుకంటే తీవ్రంగా ఉంది అనేసి. బట్ ఈ మధ్య అంటే గత 3-4 మంత్స్లో ఇది మెల్లగా వేరే కంట్రీస్ కూడా పాకటం స్టార్ట్ అయింది. అంటే బియాండ్, అంటే అవుట్ సైడ్ ఆఫ్రికాలో, యూరోప్లో కొన్ని కంట్రీస్లో, స్వీడన్ అని. ఇప్పుడు మన దేశంలో ఉందా లేదా అనేది ఇంకా డౌటే, దెర్ ఇస్ నో క్లారిటీ ఆన్ ఇట్. అయితే వైజాగ్లో మన ఇండియన్సే ఒక డయాగ్నోస్టిక్ కిట్ కనిపెట్టారు. అంటే టు టెస్ట్ మంకీ పాక్స్, బేసికలీ ఉందా లేదా అని నిర్ధారించడానికి ఈజీగా టెస్ట్ చేసే ఒక స్పాట్ డయాగ్నోసిస్ లాగా. సో దాన్ని మనం ఇన్ఫ్యాక్ట్ వీఆర్ నౌ ఇన్ ద ప్లాన్ టు విస్తృతంగా యూజ్ చేసే ప్లాన్లో ఉన్నాం. ఇండియన్ గవర్నమెంట్ బేసికలీ, అంటే ఎయిర్పోర్ట్స్లో కానీ, పోర్ట్స్ అవ్వచ్చు, అంటే కంట్రీకి ఎంట్రీ అయ్యే ఎనీ కైండ్ ఆఫ్ పోర్ట్స్లో ఇవన్నీ డయాగ్నోస్టిక్ కిట్స్ అవి వాడుతున్నారు. బట్ ఈ సీజన్లో మంకీ పాక్స్ ఇండియా ఎంటర్ అయిందా అంటే మనకి దానికి ఆన్సర్ లేదు, మోస్ట్ లైక్లీ నో. బట్ ఇది ఎందుకు కోవిడ్ అంతటి భయంకరమైన వ్యాధి కాదు అనడానికి బేసికలీ ఇట్ ఈస్ స్ప్రెడ్ త్రూ హ్యాండ్లింగ్ మీట్. ఇప్పుడు మాంసంని హ్యాండిల్ చేసేవాళ్ళు, వాళ్ళ చేతులకి చిన్న చిన్న కట్స్, గాయాలు అయితే, ఆ మీట్ హ్యాండిల్ చేసే మీట్ ఇన్ఫెక్టెడ్ మీట్ అయితే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇట్స్ బేసికలీ అ జూనోటిక్ డిసీజ్, అంటే యానిమల్స్లో ఉండే వ్యాధి ఫర్ సమ్ రీజన్ హ్యూమన్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయి, దెన్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ దీన్ని మనం టు బిగిన్ విత్ యానిమల్స్ నుంచి వచ్చింది కాబట్టి జూనోటిక్ వ్యాధి అంటాం, అంటే యానిమల్స్ ద్వారా వచ్చిందని. ఏ యానిమల్స్ అంటే ప్రిడామినెంట్లీ మంకీసే, బట్ స్క్విరల్స్, చిన్న చిన్న ర్యాట్స్ అండ్ రోడెంట్స్, వీటి నుంచి కూడా మంకీ పాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే స్కిన్ మేనిఫెస్టేషన్స్ ఆర్ వెరీ ప్రిడామినెంట్. స్కిన్లో చిన్న బ్లిస్టర్స్ అవి ఫామ్ అవటం, ఆ బ్లిస్టర్స్ యూజువల్గా పెరిగి, అంటే లింఫ్ నోడ్స్ అంటాం మనం యూజువల్గా. అందరికీ లింఫ్ నోడ్స్ ఉంటాయి నార్మల్గానే, 1 సెంటీమీటర్ కంటే కొంచెం తక్కువ ఏరియాలో, నెక్ దగ్గర, దెన్ ఇక్కడ యాక్సులా కానీ. సో ఇవి సైజ్ పెరుగుతూ దెన్ డిశ్చార్జ్ అవుతూ చీము రావటం, దెన్ మ్యాటెడ్ అవ్వటం, అలా కనుక అవుతుంటే, అంటే ఈ ఫస్ట్ స్కిన్ డిజీన్స్ వచ్చిన తర్వాత లింఫాడినోపతి అనేది మనం చూస్తాం. బట్ యూజువల్గా ఆ టైంలో, అంటే బాడీ విల్ టేక్ ఓవర్, మంచి ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో లింఫాడినోపతి వచ్చిన తర్వాత, సపోజ్ వీళ్ళకి కిడ్నీ డిసీజ్, లివర్ డిసీజ్, షుగర్, క్యాన్సర్ లాంటివి లేనప్పుడు ఇమ్యూనిటీ బాగుందనుకోండి, బాడీ విల్ టేక్ ఓవర్, తగ్గుతుంది. కానీ ఇమ్యూనిటీ బాగాలేనప్పుడు ఈ స్కిన్ లీజన్స్, లింఫ్ నోడ్సే కాకుండా వీళ్ళలో ఇన్ఫెక్షన్స్, అంటే న్యూమోనియా రావచ్చు, మెనింజో ఎన్సెఫలైటిస్ అంటాం, బ్రెయిన్ బయట కవర్ అయ్యే లేయర్స్ని మెనింజెస్ అంటాం. ఆ లేయర్స్ అవ్వచ్చు, బ్రెయిన్ కూడా అవ్వచ్చు, దెన్ అంటే ఇన్ఫెక్ట్ అవ్వడానికి. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అందరిలో కాదు, పోర్లీ కంట్రోల్డ్ డయాబెటిక్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ అవ్వచ్చు, క్యాన్సర్కి కీమోథెరపీ వాడే వాళ్ళు కూడా ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుంది, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు. సో ప్లస్ బాగా ఏజ్డ్, అంటే 70 దాటిన వాళ్ళలో విజృంభిస్తుంది, వాళ్ళలో మోర్టాలిటీ రేట్ ఎక్కువే ఉంటుంది. సో ఇఫ్ యూ సీ, గత 3 మంత్స్లో ఆఫ్రికాలో వచ్చిన ఎపిడమిక్ మంకీ పాక్స్ నెంబర్స్ బాగా పెరిగాయి. 16 వేల మందిలో ఇన్ఫ్యాక్ట్ 500 మంది వరకు చనిపోయారు మంకీ పాక్స్ వచ్చిన తర్వాత, దాని కాంప్లికేషన్స్ వల్ల. సో బట్ ఒక ఇమ్యూనిటీ బాగున్న పేషెంట్లో మాత్రం ఇది మోర్టాలిటీ, అంటే చనిపోయేంత సీరియస్ అయితే అయ్యే ఛాన్స్ తక్కువే. స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కనుక మీరు చూస్తే, కోవిడ్లో మామూలుగా కాఫ్ డ్రాప్లెట్స్తో, ఏరోజాల్ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది. మంకీ పాక్స్ అలా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా చాలా తక్కువ, అన్లెస్ దేర్ ఇస్ న్యూమోనియా, అంటే లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి, లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళు తగ్గి, వాళ్ళ ఏరోజాల్ స్ప్రెడ్ ద్వారా మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. కానీ ఇది కాంటాక్ట్,
స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండటం, సెక్షువల్ ట్రాన్స్మిషన్ అవ్వచ్చు ఇలా. బట్ ఫోమైట్ స్ప్రెడ్ ఆర్ ఏరోజాల్ స్ప్రెడ్ అనేది మాత్రం మంకీ పాక్స్ చాలా చాలా తక్కువ. సో కోవిడ్ అంతటి సివియర్ అంటే ప్రివలెన్స్ అండ్ నెంబర్స్ మాత్రం మనం యూజువల్గా చూడం. దిస్ ఇస్ అవర్ ఎక్స్పెక్టేషన్ రైట్ నౌ, బట్ థింగ్స్ మే చేంజ్ ఇన్ ద ఫ్యూచర్, మనకు తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నౌ మరీ అంత భయపడాల్సిన, కోవిడ్ వచ్చినంత ఎంత సీరియస్గా మనం భయపడ్డామో, మోర్టాలిటీ ఎంతమంది చనిపోయారో అంత సీరియస్గా రాకపోవచ్చు, కానీ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. సో బేసికలీ డయాగ్నోస్టిక్ టెస్ట్స్ కిట్స్ అందుబాటులో ఉండటం, అన్ని చోట్ల టెస్ట్ చేసి కన్ఫర్మ్ అయితే దెన్ ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం రావటం. ట్రీట్మెంట్లో ప్రిడామినెంట్లీ హైడ్రేషన్, ఐసోలేట్ చేయటం, హైడ్రేషన్ ఇవ్వటం, ఐవి హైడ్రేషన్, ఓరల్ హైడ్రేషన్. కొన్ని మందులు స్పెసిఫిక్గా ఉన్నాయి, టెకోవైరమాట్ అని ఇవని, బట్ ఇవి నిర్దిష్టంగా డెఫినెటివ్గా అంటే ఖచ్చితంగా వైరల్ లోడ్ తగ్గిస్తాయి, బట్ విస్తృతంగా అందుబాటులో కూడా లేవు ఇవి. సో ప్రాబ్లీ డెఫినెటివ్ డ్రగ్ ఆఫ్ చాయిస్ అని కూడా అనలేము. సో మెయిన్లీ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్ హైడ్రేషన్ అండ్ సపోర్టివ్ కేర్ మాత్రమే. సో 3 to 19 days అంటే సపోజ్ ఈ వైరస్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో ఇమీడియట్గా సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వవు. సిమ్టమ్ అండ్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. అది ఇట్ కెన్ రేంజ్ ఫ్రమ్ 3 days అవ్వచ్చు, 19 days కూడా అవ్వచ్చు. సార్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డౌట్ సార్, ఇప్పుడు ఈ 3 to 19 daysలో లక్షణాలు బయటపడక ముందే ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయా? యూజువల్గా లెస్ లైక్లీ. అంటే ఫస్ట్ 4-5 daysలో అంటే వచ్చేసి ఇతనికి సపోజ్ పలానా పేషెంట్కి వచ్చి తనకి తెలిసే లోపే స్ప్రెడ్ అవటం అనేది యూజువల్గా తక్కువ. బట్ కొంచెం విజృంభించాక, అంటే తీవ్రంగా వెసైకిల్స్ అవి ఉండి, స్కిన్ ర్యాషెస్ ఉండి, ఆ ర్యాషెస్ నుంచి వచ్చే లిక్విడ్ పక్కన వాళ్ళకి అంటుకోవటం, తద్వారా స్ప్రెడ్ అవటం అనేది సహజం. బట్ బిఫోర్ అంటే మేనిఫెస్టేషన్ రాకముందే ఇన్ఫెక్టివ్ అవుతాడా పేషెంట్ అంటే లెస్ లైక్లీ, వెరీ లెస్ లైక్లీ. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఇది ఎలాగో వైరల్ సీజన్, స్కిన్ డిసీజెస్ కానీ మనం చికెన్ పాక్స్ లాంటివి కూడా చూస్తూ ఉన్నాం. సేమ్ కొన్నిసార్లు అంటే ఇంటర్నెట్లో చూస్తున్న పిక్చర్స్ చూస్తే ఆ బబుల్స్ రావడం కానీ, ఒంటి మీద ఇవి రావడం కానీ, దీనికి దానికి ఏమన్నా సిమ్టమ్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? సో ఇది బేసికలీ చికెన్ పాక్స్ కానీ, స్మాల్ పాక్స్ కానీ, మంకీ పాక్స్ కానీ ఆర్థోపాక్స్ విరిడే అనే ఫ్యామిలీకి సంబంధించినవి. సో సిమ్టమటాలజీలో పెద్ద మేజర్ మార్పులే ఉండవు. ఆఫ్ కోర్స్ స్మాల్ పాక్స్ తీవ్రమైన వ్యాధి, ఇప్పుడు అది అంతరించిపోయింది, ఇట్స్ నాట్ దేర్ నౌ. చికెన్ పాక్స్ ఉంది అఫ్ కోర్స్, బట్ చికెన్ పాక్స్ ఈజ్ మైల్డర్ కంపేర్ టు మంకీ పాక్స్. అయితే అంతకుముందు ఇప్పుడు 20-30 years బ్యాక్ మీరు స్మాల్ పాక్స్ వచ్చిన వాళ్ళలో మంకీ పాక్స్ వచ్చేది కాదు. ఎందుకంటే స్మాల్ పాక్స్ వచ్చిన తర్వాత వాళ్ళలో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఆ ఇమ్యూనిటీతో ఈ యాంటీబాడీస్ మంకీ పాక్స్ని కూడా అటాక్ చేసేవి, కాబట్టి వాళ్ళలో మంకీ పాక్స్ వచ్చేది కాదు. సో చికెన్ పాక్స్కి దీనికి కన్ఫ్యూజ్ అవ్వడానికి లెస్ లైక్లీ, ఎందుకంటే ఏజ్ గ్రూప్ వైజ్ కానీ, సిమ్టమ్స్ ప్రజెంటేషన్ కానీ ఇది కొంచెం మైల్డర్ ఫామ్ ఉంటుంది చికెన్ పాక్స్ అనేది. మంకీ పాక్స్ మాత్రం కొంచెం ఉధృతంగా ఉండొచ్చు. ప్లస్ ఏ ఏజ్ గ్రూప్ అయినా, అంటే మీట్ హ్యాండ్లర్స్ ఉన్నారా, పోనీ కాంటాక్ట్స్లోకి వచ్చారా, ఆర్ యూనో మనం కాంటాక్ట్ ట్రేసింగ్లో చూస్తే ఇంకెవరికైనా వచ్చిందా, ఎలా వచ్చి ఉండాలి తనకి అని కనుక మనం ట్రేస్ చేయొచ్చు. చికెన్ పాక్స్లో అలా యూజువల్గా ట్రేస్ చేయలేము మనం. అండ్ మనకు తెలిసిందే, ఒకసారి చిన్నపిల్లల్లోకి వస్తే వాళ్ళకి మళ్ళీ రాదు, ఎందుకంటే ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి. బట్ చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత వీళ్ళలో మళ్ళీ మంకీ పాక్స్ వస్తుందా అంటే దానికి ఇంకా మనకి క్లియర్ కట్ ఆన్సర్ లేదు, బట్ లెస్ లైక్లీ, తక్కువే ఛాన్సెస్. ఎందుకంటే ఆర్థోపాక్స్ విరిడే ఫ్యామిలీ కాబట్టి మేబీ క్రాస్ ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే ఈ చికెన్ పాక్స్కి ఫామ్ అయిన యాంటీబాడీస్ యూజువల్గా మంకీ పాక్స్ కూడా అవాయిడ్ చేసే గుణం ఉండదు. మెయిన్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ ఇప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి? ఎస్పెషల్లీ డయాగ్నోసిస్ ఎర్లీగా ఉండటం. ఎవరైతే ఇప్పుడు ఇండియాకి ఎంటర్ అవుతున్నారు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, ఈ ఎండమిక్ పాపులేషన్, వాళ్ళు కనుక ఎంటర్ అవుతే వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించడం, ఆర్ ఇఫ్ రిక్వైర్డ్ డౌట్ ఉన్నప్పుడు ఫీవర్ కానీ స్కిన్ లీజన్స్ ఉంటే వాళ్ళని క్వారంటైన్ చేయటం బిఫోర్ దే ఎంటర్ ఇన్ టు ద పబ్లిక్ అండ్ ఆల్. అండ్ ఒకవేళ డౌట్స్ ఉన్నప్పుడు మాత్రం ఐసోలేట్ చేయటం, జస్ట్ లైక్ కోవిడ్లో మనం ఎలా ఐసోలేట్ చేసామో కనీసం ఈ 2 weeks 14 days కానీ 3 weeks కానీ ఐసోలేట్ చేయడం అనేది చాలా ముఖ్యం. దెన్ కాంటాక్ట్ ట్రేసింగ్ కానీ, దెన్ సీరియస్ అవుతున్నప్పుడు అడ్మిట్ చేయడం, హాస్పిటల్లో కూడా ఇన్ హాస్పిటల్ మనం ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఇంపార్టెంట్. దెన్ అలాగే హైడ్రేషన్, బోత్ ఐవీ అండ్ ఓరల్ హైడ్రేషన్ ఇవ్వటం. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అంటే వీళ్ళలో బ్యాక్టీరియా వెళ్ళి కూడా ఇన్ఫెక్షన్ కాజ్ చేయొచ్చు. అంటే వైరల్ ఇన్ఫెక్షన్లో యూజువల్గా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, లింఫ్ నోడ్స్ పెరిగి ఉన్నప్పుడు పక్కనున్న బ్యాక్టీరియా కానీ హార్మ్లెస్ బ్యాక్టీరియా కూడా వెళ్ళి అక్కడ చీము అది వచ్చేలాగా చేయొచ్చు. సో అప్పుడు యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం రావటం, ఇట్లా అంటే టైమ్లీ డయాగ్నోసిస్ కనుక చేస్తే మనం ఖచ్చితంగా ఇది నివారించవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.